భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, అర్జునుడి యొక్క శోకాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తూ, తగని చోట శోకం కలిగితే, తగని విషయంలో శోకం కలిగితే కొన్ని దోషాలు ఏర్పడతాయి అని అంటాడు. ఆ దోషాలు తొలగించడం కోసం చేసే ప్రయత్నం ఉపదేశం. అది భగవద్గీతలో 2వ అధ్యాయంలో 2వ శ్లోకంలో శ్రీకృష్ణుడి యొక్క మాటలుగా మనకి వినిపిస్తాయి. ఆ శ్లోకాన్ని మనం అనుసంధానం చేద్దాం. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మిలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఇది చెప్పాడు శ్రీకృష్ణుడు. కుతస్త్వా కస్మెలమిదం విషమే సముపస్థితం అర్జున. ఎక్కడి నుంచి వచ్చి పడిందయ్యా ఈ శోకం నీ మీద? కస్మెలం, ఇది మాలిన్యం. మాలిన్యమైనా తగిన చోటు వస్తే పర్వాలేదు, కానీ విషమే సముపస్థితం, రాకూడని చోట వచ్చిందే నీకు ఈ శోకం. ఇలాంటి శోకం 3 రకాల దోషాలు నీకు కలిగిస్తుంది సుమా. ఏమిటవి? అనార్యజుష్టం, ఆర్యులకి ఇది ఇష్టమైనది కాదు. అస్వర్గ్యం, స్వర్గానికి ఇది విరుద్ధము. అకీర్తికరం, ఉన్న కీర్తిని కూడా నాశనం చేసేటటువంటిది ఈ వచ్చినటువంటి శోకం. ఈ 3 దోషాలు. ఇలాంటి శోకం ఎప్పుడు తగదు అని కృష్ణుడు ఉపదేశం చేస్తాడు. మాలిన్యం అద్దం మీద పడితే అది అద్దాన్ని కనపడనివ్వదు, అద్దంలో కనిపించాల్సిన మన ముఖాన్ని కూడా కనిపించనివ్వదు. ఒకవేళ ప్రయత్నం చేసి మనం చూద్దామనుకున్న ముఖమంతా కూడా అదో రకంగా మనకి మారిపోయినట్టు కనిపిస్తుంది. ఆ అద్దాన్ని మనం చక్కగా మాలిన్యం లేకుండా శుద్ధం చేసినట్టయితే ఉన్న ముఖం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మన మనస్సేనా అంతే. ఇది మాలిన్యం చేత కనుక ఆక్రమించబడితే అది మన స్వరూపాన్ని మనకి తెలియనివ్వదు. ఎదుట ఉండేటటువంటి వస్తువుల యొక్క సహజ స్వరూపాన్ని మనకి గుర్తించనివ్వదు. అంటే ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా, ఒక రకంగా ఉండే వాటిని మరొక రకమైనటువంటి వాటిగా మన చేత భ్రమింపచేస్తుంది అన్నమాట. సహజమైనటువంటి స్వరూపాన్ని కప్పివేస్తుంది. అర్థాత్ అర్జునుల్లో కూడా ఇప్పుడు తెలియవలసినటువంటి సహజమైనటువంటి జ్ఞానాన్ని కప్పివేసింది ఇప్పుడు ఏర్పడ్డటువంటి మాలిన్యం. ఇది హృదయానికి పట్టింది కదా. మాలిన్యము, ఉత్సాహము, ఇవి 2 కూడా హృదయానికే పడతాయి. అయితే ఇవి 2 కూడా సహజ గుణాలని కప్పేస్తాయి, లేని ఒక కొత్త శక్తిని ఆరోపిస్తాయి, ఆ రకంగా వాడిని నడిపిస్తాయి. అయితే మాలిన్యం పట్టినప్పుడు అది వీడిని తప్పుదారిలో నడిపిస్తుంది, నాశనం అయ్యేట్టు చేస్తుంది. ఉత్సాహం వీడిని ఆక్రమించినప్పుడు మంచి మార్గం నడిచేట్టు చేస్తుంది, వీడిని చక్కటి లాభం పొందేట్టు చేస్తూ ఉంటుంది అని మనకి తెలుసు. సాధారణంగా మన చుట్టూ ఉండేటటువంటి ఏదైనా కొందరు వ్యక్తుల యొక్క ప్రేరణ, అది మనలో మాలిన్యాన్ని కలిగించవచ్చు, ఉత్సాహాన్ని కలిగించవచ్చు. ఎవడో ఏదో ప్రయోజనం కోసం వచ్చి చేసేటటువంటి స్తోత్రాదులు మాలిన్యాన్ని ఏర్పరచచ్చు, ఉత్సాహాన్ని పెంచవచ్చు. లేదా పెద్దల యొక్క జ్ఞానోపదేశం సహజంగా ఉండే మాలిన్యాన్ని తొలగించడమే తప్ప, మనకి ఉత్సాహాన్ని పెంచడమే తప్ప మరో రకంగా అది ప్రవర్తించదు అన్నమాట. మాలిన్యం అనేటటువంటిది మనిషిని చెడుదారిలో లేని ఒకదాన్ని కలిగించినట్టే ఉత్సాహం కూడా కలిగిస్తుంది అని మనం అనుకున్నాం. అర్జునుల ఉత్సాహం కాదు కలిగింది, మాలిన్యం. ఇది తొలగించాలి, ఉత్సాహాన్ని కలిగించాలి. ఒక్కొక్కసారి చూసిన సన్నివేశం వల్ల మనలో అట్లాంటిది ఏర్పడచ్చు. ఉదాహరణకి ఒకడు నడుస్తున్నాడు, కొంత దూరం నడిచాడు, అలసిపోయాడిక, ఏమి చేయలేనన్నాడు. యుద్ధరంగంలో చేతిలో ఉండే ధనుర్బాణాలని పారేసి చతికిలబడ్డటువంటి అర్జునుడిలాగా ఏ చెట్టు కిందో ఏ బల్ల మీదో ఇంకా చతికిలబడిపోయి ఒక్క అడుగు కూడా ఇంకా మరి నేను ముందుకు వేయలేను అని కూర్చుండిపోవచ్చు. కూర్చుండిపోయాడు అనుకుందాం ఒకడు అట్లాగా. అలా కూర్చున్నటువంటి ఒక వ్యక్తి
వాడు యువకుడో ముసలివాడో పురుషుడో స్త్రీయో ఎవరైనా కాగాక ఇంకా మరి నేనేం ఇంకా ఒక అడుగు కాదు 1 మిల్లీమీటర్ కూడా మరి నేను కదలలేను అని పడుకుండిపోయాడు. అలాగే 1 నిమిషం సాగింది. ఇంతలో తాను పడుకున్నటువంటి ఏ చెట్టు కింద పడుకున్నాడో ఆ చెట్టు పైకి చూస్తుంటే పైనుంచి ఒక పాము కిందకి దిగుతుంది. లేదా తను కూర్చున్నటువంటి బల్ల కింద నుంచి ఒక పులి బయటికి వచ్చింది. లేదా తాను ఉండేటటువంటి పెరట్లోంచి ఒక ఎలుగు లోపలికి వచ్చింది. ఏం చేస్తాడు మనిషి? 1 మిల్లీమీటర్ కదలడానికి మరి ఓపిక లేదన్నవాడు అమాంతం ఒక హై జంపో లాంగ్ జంపో చేసి ఎవడికి అందనంత వేగంగా పరిగెడతాడు అక్కడి నుంచి. ఏమైంది? ఇదివరకు వీడిలోండి ఓపిక అంతా మరి నశించిపోయింది అన్నాడు. చతికిలపడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఓపిక? పక్కన చూసినటువంటి ఒక సన్నివేశం వీడిలో ఇంతవరకు అణగారి ఉన్నటువంటి శక్తిని ఒకసారి పైకి ఉద్బుద్ధమయ్యేట్టు చేసింది, పైకి పెంచిందన్నమాట. దానికి మన వాళ్ళు ఏదో పేరు పెట్టారు, స్టెరాయిడ్స్. వీటిలో వస్తాయి, పుడతాయి అని అంటారు. దాంతో వాడు బ్రహ్మాండమైన పనులు చేస్తాడంటారు. ఆకాశం మీదకి ఎగిరేస్తానంటాడు, ఇండ్లను దూకేస్తానంటాడు, గోడలు ఎక్కేస్తానంటాడు, రకరకాల పనులు చేస్తానంటాడు అన్నమాట. ఇది వాళ్ళు ఏర్పడ్డటువంటి ఆ రకమైనటువంటి ఒక సీక్రెషన్, ఒక స్టెరాయిడ్స్ వస్తాయి అని అంటుంటారు. లేదా అలాంటి వాటిని వాడులో ఎక్కిస్తూ ఉంటారు కూడాను. మనం ఒలింపిక్స్ గురించి వింటూ ఉంటాం కనుక పేపర్లో అలాంటి వాళ్ళని బయటికి పంపించేయడం మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక్కొక్కసారి పెద్దల ఉపదేశం ద్వారా, ఒక్కొక్కసారి దైవ అనుగ్రహం చేత, ఒక్కొక్కసారి వ్యక్తి యొక్క ప్రేరణ చేత, సామాన్యత చుట్టూ చూసేటువంటి దృశ్యాల యొక్క ప్రభావం చేత మనిషిలో ఏర్పడచ్చు అన్నమాట. అది ఎవడైనా ఒక స్తోత్రం చేయడం ద్వారా కూడా వీళ్ళలో ఒక రకమైన ఉత్సాహం, ఒక రకమైన మాలిన్యం, అది మంచికో చెడుకో ఏర్పడచ్చు అన్నమాట. ఒక తమాషాగా ఒక సన్నివేశాన్ని గురించి ఒకసారి జరిగిందని మనం చెప్పుకుంటాం. ఒక ఊళ్ళో ఒక వ్యక్తికి పాపం అసలు జుట్టే ఉండేది కాదు, అక్కడక్కడ కొన్ని వెంట్రుకలు తప్ప, ఉత్తి బట్టతలవాడు కనుక వాడి పేరు ఆ ఊళ్ళో బోడి అని పెట్టారు. ప్రతివాడు వాడిని మనం ఒరే బోడి అని అంటూ ఉండేవారు. వాడికి మనసు చాలా ఖేదం, చాలా దుఃఖంగా ఉంటుండేదన్నమాట. అయితే పెద్ద వ్యవసాయదారుడు, బ్రహ్మాండంగా 100 ఎకరాలు వాడికి ఉన్నాయి. ఒకనాడు దాంట్లో చేసుకుంటున్నాడు. పాపం ఆ ఊళ్ళోనే ఉన్నాడు మరొకడు, వాడికి పూర్తిగా డబ్బులు లేదు, పాపం యాచకుడు, కొంచెం నోరు తెలివైన వాడు, నోరు మంచి నోరు. ఒకసారి వెళ్ళాడు వాడి దగ్గరికి. వాడు పాపం పొలంలో అప్పుడే బస్తాల్లోకి ఎక్కిస్తున్నాడు ధాన్యాన్ని అంతటినీ. ఎలాగైనా వాడి దగ్గర ఒక బస్తా సంపాదించాలి అనుకున్నట్టు పాపం వీడు వెళ్ళి వాడిని, ఆహా ఏమయ్యా ఏమిటి? వాడికి పాపం ఈ ముందర అక్కడక్కడ 2 వెంట్రుకలు ఉన్నాయి, పాపం ఈ వెనక అక్కడక్కడ 2 వెంట్రుకలు ఉన్నాయి, మిగతా అంతా పాపం ఖాళీ. పాపం వీడు వాడిని చూసి, అబ్బబ్బో ఏమయ్యా ఎంత శ్రమ పడిపోతున్నావు పాపం, నిజానికి నీ ఆ ముంగురులన్నీ కూడా పాపం ముఖం మీద కప్పేసి ఏమిటి పాపం ఇలా ఇంత బాధపడుతున్నావు? 4 పని మనుషులను పెట్టుకుని హాయిగా పనులు చేయించుకోకూడదా అన్నాడు. జన్మలో ఎప్పుడు తను ఇలాగ పాపం ముంగురులు మీద పడుతున్నాయి అన్న మాట అన్నవాడే లేడు వీడికి పుట్టినప్పటి నుంచి. ఆనందం పొంగిపోయింది నిజంగా. ఓహ్, తన్ని మంచి బ్రహ్మాండమైన కేశాలు కలవాడని. సరే ఇదిగో పాపం ఎలాగో వచ్చావు కదా, పాపం మంచి టైంలో వచ్చావు, ఇదిగో పట్టుకుపో 2 బస్తాలు అని 2 బస్తాలు వాడికి ఇచ్చాడు. మన వాడికి పాపం సంతోషం వేసింది. 2 బస్తాలు పట్టుకుని కొంత దూరం వెళ్ళగానే వీడి మిత్రుడు కనిపించాడు. ఎరా పొద్దున్నే ఎక్కడో బస్తాలు సంపాదించి వస్తున్నావు? ఆ బోడీ లేదు, ఆ బోడీగాడు వాడిచ్చాడు అన్నాడు పాపం వీడు. అవతల వాడికి పాపం వీడు సంపాదించుకోవడం చూస్తే కొంచెం ఒంట్లో ఉక్రోషం వచ్చింది, కొంచెం అసూయ ఏర్పడ్డది. ఆ బోడివాడి దగ్గరికి వెళ్ళి చెప్పారా, నిన్ను వాడు బోడిగాడు అంటుంటే వాడికి ఎందుకు ఇచ్చేవి బస్తాలని అడిగాడు. వాడికి అమాంతం కోపం వచ్చింది. అన్నా, నా దగ్గర నేను ఇచ్చినటువంటి బస్తాలు పొంది కూడా నన్ను ఇట్లా బోడిగాడని తిడతాడా అని వాడిని కొట్టడం కోసమని కర్ర పట్టుకుని పరుగున రావడం ప్రారంభించాడు. మన వాడికి పాపం ఒకసారి వెనక్కి చూస్తే వాడు పరుగున రావడం కనిపించింది. దాంతో భయం వేసింది, ఏదో కొంప మురిగింది అని అనుకున్నాడు. అయితే వాడు రావడానికి ముందు తన మీద ఇదివరకు తీసుకున్న బస్తాలు 2 అక్కడ పెట్టి వెనక్కి వెళ్ళి, ఏమయ్యా ఏమిటి అంతలా పరిగెట్టుకొస్తున్నావు అలుపు సొలుపు లేకుండా? అమ్మో నీకుండేటుంటే ఆ వెంట్రుకలు అలా ఎగురుతూ ఉంటే ఇంకేమైనా ఉందా పాపం, నీ ముఖకాంతి అంతా ఎంత ఆ వెంట్రుకలు అలా ఎగురుతున్నాయో. తెలివైన వాడు కనుక మళ్ళీ వాడిని పాపం పడగొట్టేట్టుగా మంచి స్తోత్రం చేశాడు. అసలు వాడు ఎప్పుడు ఎవడికి ఒక బియ్యపు గింజ కూడా దానం ఇచ్చిన పాపాను పోయినవాడు కాడు, పరమ పిసినారి. అలాంటి వాడు 1 బస్తా ఇచ్చి 2 బస్తాలు ఇచ్చాడు. ఇప్పుడు కర్రపుచ్చు కొట్టడానికి వచ్చేటప్పటికి, అయ్యా తల పాపం తలజార మొలజార ఏంటి పాపం వెంట్రుకలు అలా ఎగురుతుంటే అలా వస్తున్నావు అని తలిసిపోయి, నేనే చెబితే వచ్చేవాడిని అంటే కాదయా పాపం, నీకు 2 బస్తాలే ఇచ్చాను నేను,
ఇంకొక 2 బస్తాలు పట్టుకోమని చెబుదామని వచ్చానన్నాడు. అంటే వీడు వాడేదైతే కోరుకుంటున్నాడో అట్లాంటి వెంట్రుకలతోటి కేశాలతోటి వాడిని పొగిడేటప్పటికి ఇదివరకు వాడిలో లేని ఒక దాతృత్వం ఇవాళ పైకి పొంగొచ్చింది. వాడికి ఏదో ఇద్దాం అనుకున్నాడు. తాత్కాలికం అంటాను. నిజంగా వాళ్ళు దాతృత్వం కాదు. ఆ వేళ కలిగిన ఆవేశం చేత ఏదో ఇచ్చాడు. ఒక్కొక్కడు ఏదో ఒక రకమైనటువంటి మంచి పని చేస్తాడు, ఒక్కొక్కడు ఏడుస్తాడు మాలిన్యం ఏర్పడితే. కనుక మాలిన్యము, ఉత్సాహము అది స్తోత్రం వల్ల కలగనివ్వండి, వ్యక్తుల ప్రేరణ చేత కలగచ్చు, చుట్టూ దృశ్యాల వల్ల కలగచ్చు, వేటి వల్ల కలిగిన మనిషికి సహజమైనటువంటి స్వభావాన్ని కప్పి మనిషికి ఏవైతే లేవో అలాంటి దాన్ని పెంచి తాత్కాలికమైనటువంటి ఏదో ఒక పని వాడి ద్వారా జరిగేట్టు చేస్తుంది. అర్జునుడు సహజంగా ధైర్యం కలిగినవాడు, మంచివాడు కూడా. కానీ ఈవేళ అతనికి పట్టినటువంటి మాలిన్యం, అద్దం మీద ఉండేటటువంటి ధూళి ముఖాన్ని తప్పుగా కనిపింపచేసినట్టే అర్జునుడి యొక్క హృదయాన్ని కూడా తనని తాను గుర్తించనట్టు, ఎదుట వ్యక్తులని గుర్తించనట్టు అతడిలో ఒక రకమైనటువంటి శోకాన్ని ఆవహింపచేసింది. అది పెద్దల యొక్క జ్ఞానోపదేశం వల్ల కనుక కలిగినట్టయితే మంచికి దారితీస్తుంది. అయితే అర్జునుడిలో ఇప్పుడు కలిగినటువంటి ఈ మాలిన్యం అనేటటువంటిది ఉందే, ఇది శ్రీకృష్ణుడి యొక్క ఉపదేశం ద్వారా, ఈయన భగవానుడు అని కదా మనం అనుకున్నాం. చక్కటి జ్ఞానం, దోషరహితమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు కనుక ఈయన చేసినటువంటి ఉపదేశం ద్వారా తప్పకుండా తొలగుతుంది. అర్జునుడికే కాదు, ఇలాంటి తాత్కాలిక శోకాలు మనలో ఎందరిలోనో ప్రతిరోజు ప్రతిక్షణం కలుగుతూనే ఉంటాయి. కనుక అలాంటి శోకాల్ని మనం తొలగించుకోలేము. తొలగించుకోవడం కోసం వీళ్ళని వాళ్ళని ఆశ్రయిస్తే అది మరింత పెరగడమే అవుతుంది, పెంచుకోవడమే అవుతుంది. అది శ్రీకృష్ణుడి యొక్క ఉపదేశం ద్వారా కనుక మనం తొలగించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా మన హృదయ అద్దం కూడా నిర్మలమై మనని గురించి, మన చుట్టూ ఉండే సమాజాన్ని గురించి, వారికి మనకు ఉండే సంబంధాన్ని గురించి తెలియచేయడంలో ఏ రకమైన సంశయం లేదు. అది శ్రీకృష్ణుడు ప్రారంభిస్తాడు. కుతస్త్వా కస్మెలమిదం విషమే సముపస్థితం. ఏమయ్యా, తగని చోట నీకెందుకయ్యా వచ్చింది ఈ రకమైనటువంటి శోకము అని అడిగాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని. మనకి అదే ప్రశ్న వేస్తున్నాడు. ఈ లోకం మనకి కర్తవ్యనిష్టని బోధించడం కోసం, కర్తవ్యనిష్టని మనం ఆచరించడం కోసం, కలిగి ఉండడం కోసం ఏర్పడ్డది. కానీ మనం కర్తవ్య విముఖులం అవుతున్నామే, తగునా ఇది మనకి అని శ్రీకృష్ణుడు ప్రశ్న వేస్తున్నాడు. ఏం మానేస్తే 3 దోషాలు వస్తాయి. అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. ఈ 3 దోషాలు వస్తాయంటే ఏమిటి ఆ దోషాలు? వాటిని గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.